అన్న మీరు ఓ పని చేయండి అన్న, పోకో X3 ఓపెన్ చేయండి అన్న, స్కెమెటిక్ ఓపెన్ చేయండి అన్న. నాకు గ్రాఫిక్స్ సెక్షన్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయో అన్నీ నాకు చెప్పాలి. ఓకేనా? ఏమేమి చెక్ చేసుకోవాలి ఏంటిది అని. ఎంఐపిఎల్ అని చెక్ చేయాలి, అవన్నీ అవే కదన్నా. మీరు ఇప్పుడు పెట్టింది అంతా ఎంఐపిఎల్, ఒకటే పేరు మీద నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అని వచ్చింది అంటే అది ఎంఐపిఎల్ లైన్స్. ఓకే అన్న. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? ఎల్సిడి 1.8 ఒకటి చెక్ చేయాలి. విఎస్ఎన్ విఎస్పి అవి రావాలంటే ఇంకోటి చెక్ చేయాలి. ఏది ఏం చెప్పేదాము? ఎల్సిడి రీసెట్ 1.8 వోల్టేజ్ లైన్ చెక్ చేయాలన్న. అవునా కదా? ఎందుకంటే ప్రతి గ్రాఫిక్ ఐసీ కూడా కంబైన్డ్ ఐసీలో ఉంటే రీసెట్ మాత్రం సిపియు చేస్తుంది. కాబట్టి ఎల్సిడి రీసెట్ 1.8 వోల్టేజ్ చెక్ చేయాలి. గ్రాఫిక్ సెక్షన్లో ఎంఐపిఎల్ లైన్ చెక్ చేస్తాం, తర్వాత ఎల్సిడి రీసెట్ లైన్ చెక్ చేస్తాం, తర్వాత ఎల్సిడి 1.8 వోల్టేజ్ చెక్ చేస్తాం, తర్వాత విఎస్ఎన్ విఎస్పి చెక్ చేస్తాం. ఓకే అన్న. ఇప్పుడు ఆ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చెక్ చేయాలన్న మనం. డిస్ప్లే రీసెట్ అదే అన్న, కానీ అదే రీసెట్ లైన్. అది ఎన్నో పిన్ను లేదంటే ఆ రెసిస్టర్ మీద డబుల్ ట్యాప్ చేయండి అన్న. ఆ రెసిస్టర్ మీద నేను ఒక పైప్ పెట్టి పిన్స్ మీద చెక్ చేస్తాను. ఏదైతే పిన్ కీకి మంటుందో దాని జిఆర్ వాల్యూ చెక్ చేస్తాను. బ్యాటరీ పెట్టి సెట్ ఆన్ చేసి వోల్టేజ్ వస్తుందో రావట్లేదు చెక్ చేస్తాను. రావట్లేదంటే డిస్ప్లే పెట్టి ఆ రెసిస్టర్ మీద చెక్ చేస్తాను. 1.8 వోల్టేజ్ వచ్చిందంటే ఆ లైన్ ఓకే కానా. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటిదన్న? ఇప్పుడు వరకు మనం ఎంఐపిఎల్ లైన్ చెక్ చేసాం, ఇప్పుడు వరకు గ్రాఫిక్ రాకపోతే ఎంఐపిఎల్ లైన్ చెక్ చేసాం, ఎల్సిడి 1.8 వోల్టేజ్ లైన్ చెక్ చేసాం. ఓకే అన్న. ఎల్సిడి రీసెట్ లైన్ చెక్ చేసాం, ఎల్సిడి 3 వోల్టేజ్ చెక్ చేసాం. ఈ మూడు తర్వాత ఏం చెక్ చేయాలి? గ్రాఫిక్ రావాలంటే పాజిటివ్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్, దానికి ఇక్కడ ఏం పేర్లు ఇచ్చాడు? డిస్ప్లే పాజిటివ్ డిస్ప్లే మైనస్, ఈ పేర్లను పట్టుకుని ఐసీ దగ్గరికి వెళ్తా. అంటే ఈ బాక్స్లో లైటింగ్కి గ్రాఫిక్కి సంబంధించిన లైన్స్ ఉన్నాయి నాకు. అయితే నాకు ఇందులో నేను ఏమేమి చెక్ చేయాలి? కాయిల్ అన్న, ఎక్కడుందా కాయిల్? డబుల్ ట్యాప్ చేయండి అన్న. ఆ కాయిల్ని చెక్ చేసుకోవాలన్న. ఆ లైటింగ్కి సంబంధించిన స్విచ్ కాయిల్ డయోడ్కి కనెక్ట్ అయ్యి ఉంది, దాని స్విచ్ కాయిల్ దానికి ఉంది. మరి ఇంకో కాయిల్ ఇక్కడ ఇచ్చాడు నాకు, అది బిగ్ సైజులో ఉంది. ఆల్రెడీ అక్కడ రాసాడు డిస్ప్లే స్విచ్ అని చెప్పి. ఓకే అన్న. కాబట్టి ఇది గ్రాఫిక్కి సంబంధించిన స్విచ్ కాయిల్ అయితే చెక్ చేసుకున్నా, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చెక్ చేయాలన్న? కెపాసిటర్ అన్న, ఏ కెపాసిటీ చెక్ చేయాలి? డిఫరెన్స్ కెపాసిటర్ అన్న. రెఫరెన్స్ కెపాసిటర్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. అవేనా? ఎలా చెప్పారు అవే అని? అంటే గ్రౌండ్కి వచ్చింది, దాని నుంచి తీసుకొని గ్రౌండ్కి వచ్చింది, వేరే చోటకి కనెక్ట్ అయ్యి లేదా లైన్, అవి రెఫరెన్స్. అదొకటే కాదు, దాని పక్కన ఉన్నది కూడా రెఫరెన్స్ కెపాసిటీ. నెక్స్ట్ ఇంకేం చెక్ చేయాలన్నా? కెపాసిటర్ బూట్ కెపాసిటీ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుందో చూసుకొని దాన్ని చెక్ చేయండి. అది ఎక్కడ ఉందో చెక్ చేయాలన్న. డబుల్ ట్యాప్ చేస్తే అది బాగుందా లేదా అని బజర్ మోడ్లో చెక్ చేసుకుంటే బాగుంటే కనుక కీక్ మన సౌండ్ రాదు, బాగోపోతే షార్ట్ అయితే కనుక కీక్ మన సౌండ్ వస్తుంది. ఇక్కడ జిఆర్ వాల్యూ చెక్ చేయాలన్న. అది ఎలా చెక్ చేసుకోవచ్చు చెప్పండి. ఇది దీనికి కనెక్ట్ అయిన కెపాసిటర్ ఎక్కడ ఉందన్న కెపాసిటర్? ఒకటి ఇక్కడ చెక్ చేయొచ్చు. C1218 మనకు అది హైలైట్ అవ్వదు కాబట్టి ఇక్కడ జూమ్ చేయండి అన్న. కింద ఉందిగా అన్న, దీని మీద బజర్ మోడ్లో పెట్టుకొని ఏ పిన్ అన్నది ఐడెంటిఫై చేస్తాం. అలాగే సింక్ 1 సింక్ 2 ఉన్నాయి కదన్నా, అవి క్యాథోడ్ లైన్స్. ఆ లైన్స్ మీద ఉన్న కెపాసిటీని చెక్ చేసుకొని ఆ పిన్స్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ జిఆర్ వాల్యూ చెక్ చేస్తాం. బ్యాటరీ పెట్టంగానే ఈ యానోడ్ పిన్ మీదకి 3.7 to 4.2 వచ్చింది. అయినా కానీ నేను ఏం చెక్ చేయాలి? ఏం చెక్ చేయాలి? యానోడ్ క్యాథోడ్ చెక్ చేస్తాం. జిఆర్ వాల్యూస్ చెక్ చేసిన తర్వాత సిఏబిసి లైన్ చెక్ చేస్తాం. సిఏబిసి లైన్ కూడా చెక్ చేయాలి అంటే ఎన్నో పిన్నో లెక్కేసుకొని అన్నో పిన్ని మనం చూసుకుంటాం. ఎక్కడ ఉందో చూడండి అన్న. సిఏబిసి ఇక్కడ ఉందా? ఎన్నో పిన్ అన్న? కింద నుంచి 9. దాని జిఆర్ వాల్యూ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ కాయిల్ డయోడ్ అవి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఈ ఐసీ ఎక్కడ ఉంది, మనం ఏమేమి చెక్ చేయాలి? తర్వాత మనం కాయిల్ చెక్ చేసుకోవాలి. కాయిల్ L9 ముందు ఐసీ ఎక్కడ ఉందో తెలిస్తే మనకు ఆ కాయిల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇదిగో ఐసీ ఇక్కడ ఐసీ వచ్చి U801. జూమ్ అవుట్ చేసి ఐసీ ఎక్కడ ఉందో ఎతకండి. ఇదిగో అన్న ఎక్కడ ఉంది? U801. ఇప్పుడు ఈ ఐసీ ఉంది, ఈ ఐసీ పక్కనే మనం కాయిల్స్ కానీ డయోడ్ కానీ ఎత్తుకోవచ్చు. మనం ఎతకాల్సినవి అయ్యాగా అన్న. ఇప్పుడు ఆ కాయిల్ ఎక్కడ, ఆ కాయిల్ నెంబర్ ఎంత, డయోడ్ నెంబర్ ఎంత? ఇదిగో అది కాయిల్. ఇది బాగుందా లేదా అని జిఆర్ వాల్యూ చెక్ చేసుకుంటాం. బ్యాటరీ పెట్టిన తర్వాత
వోల్టేజ్ రెండు పక్కల వస్తుందా రావట్లేదా, ఒకవేళ కాయిల్ ఏమైనా హీట్ అవుతుందా. నెక్స్ట్ ఏం చెక్ చేయాలన్నా, నెక్స్ట్ డయోడ్ ఎక్కడుందన్న డయోడ్, 901 ఇక్కడ ఉందా. ఓకేనన్న. ఇది లేఅవుట్లో చూపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన హార్డ్వేర్ సొల్యూషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు చెక్ చేసిన కాయిల్ డయోడ్ ఎక్కడుందో చూపించండి నాకు. కాయిల్ అది, లైటింగ్ సంబంధించిన కాయిల్ అది, డయోడ్ ఇది. అయితే ఇక్కడతో చెకింగ్ అవ్వలేదన్న. మళ్ళీ దీన్ని ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకా నేను ఏం చెక్ చేయాలి, ఆ బ్లాక్లో కాయిల్ డయోడ్ బాగుందా లేదా చెక్ చేసుకున్నారు. ఇది కంబైన్డ్ ఐసి. ఇంకేం చెక్ చేయాలి మనం, రెసిస్టర్ ఉంటే రెసిస్టర్ చెక్ చేయాలి అన్నా. రెసిస్టర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది పవర్ గ్రౌండ్. WLED అంటే పాజిటివ్ వోల్టేజ్ గ్రౌండ్ అవ్వడానికి. అదే సింక్ 1 WLED అని ఇచ్చాడు గ్రౌండ్. సింక్ క్యాథోడ్ లైన్స్ గ్రౌండ్ అవ్వడానికి. 2 గ్రౌండ్లు కావాలి నాకు. నెక్స్ట్ సెల్ఫ్ ఎనేబుల్. ఈ ఐసీ ఎనేబుల్ అవ్వాలంటే ఈ రెసిస్టర్ బాగుండాలి. అది క్లియర్గా రాశాడుగా LCD బ్లాక్ లైట్ ఎనేబుల్ అని. ఇలా రెసిస్టర్ గ్రౌండ్ చేస్తే అది సెల్ఫ్ ఎనేబుల్ అని చెప్పాగా. ఇది ఓపెన్ అయిపోతే నీకు లైటింగ్ ఎలా వస్తుంది, నువ్వు ఎన్ని ఐసీని మార్చినా. పాయింట్ అర్థమైంది అన్న. కాబట్టి ప్యారలల్లో ఉన్న రెసిస్టర్ ఏంటిది, నీకు ఇక్కడ క్లియర్గా ఉంది LCD బ్యాక్ లైట్ అని. మరి ఇది ఎందుకు చూడరు మీరు, ఇదే కదా మరి మిస్టేక్ జరిగేది. ఓకే అన్న.